సరస్వతి నమ. మాతృ గ్రామస్వరూపం. మీ అందరికన్నా ఈ స్కూల్కి సేవ చేసుకునే భాగ్యం అమ్మవారు నాకు ఇచ్చినందుకు నేను గర్వపడుతున్నాను సార్. ఈ స్కూల్లో నేను చదువుకున్నాను సార్ చిన్నప్పుడు. అక్కడ పీఠంలో శ్యామల నవరాత్రులకు సంబంధించిన పూర్ణావతి అవుతుంది. అయ్యవారు లాగిండ్రు. తొందరలో రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడు వీలైతే అప్పుడు మనం వెంటనే బస్సు రిలీజ్ చేద్దాం. ఒక 2 రోజుల్లో వీలైతే. ఒక చిన్న విన్నపం ఏంటంటే, సార్తోనా కానీ మా పిల్లలే మొత్తం బాధ్యత చూస్తారు కానీ వాళ్ళతోటి నేను చదువుకున్నప్పుడు ఎవరెవరైతే టీచర్లు ఉన్నారో, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, వాళ్ళందరినీ కూడా ఇనాగ్రేషన్ రోజు పిలవాలి. నా కోరిక. నేను చదువుకున్నప్పుడు ఉన్నటువంటి సంజన మేడం ఉండే, నరసప్ప సార్ ఉండే, వాళ్ళందరినీ పిలవాలి రిక్వెస్ట్గా. వీలైతే సార్తో ఫోన్ చేయండి. దాని ఏర్పాట్లు ఏమున్నా కూడా మొత్తం చూసుకోండి. ఈ బస్సుని విద్యారంకి మనము ఈ పాఠశాలకి అంకితం చేస్తూ ఇటు కొత్తపల్లి, పాతపల్లికి దారాదత్తం చేయడానికి మెయిన్ భూమిక, ఇందులో ప్రధాన పాత్రధారి అయినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారికి చాలా ధన్యవాదాలు. అసలు చాలా రిస్క్ తీసుకున్నారు. ఒక సందర్భంలో పిల్లలు అట్లా పోయేటప్పుడు చూసి ఏదో నా మనసులో ఒకటి కలిగి ఆ పిల్లల్ని పిలిపించి, ఎంతమంది ఉన్నారప్ప, ఏంది విషయం అడిగితే ఇట్లా అని చెప్పిండు. నేను చిన్నగా ఉన్నప్పుడు బోర్డ్ ఎగ్జామ్ రాయనికి పుల్మామిడి పోతుంటే నడుచుకుంటా. కనకమ్మ ఇంత బువ కడుతుండే టిఫిన్ సంకలు వేసుకొని పోతుంటే, చెప్పులు కూడా లేకుండే. ఆ పరిస్థితి గుర్తుకొచ్చింది. ఆ పిల్లలు నడుచుకుంటూ పోతుంటే అనిపించింది, అమ్మవారు ఏదో కొంచెం అదృష్టం ఇచ్చింది కదా, ఆ అదృష్టాన్ని దీనికోసం పెడదాం. నేను పుట్టిన ఊరు, నాకు జన్మనిచ్చిన ఊరు, నా తల్లికి నేను చేసే సేవ ఎట్లయితుంది, అది నా బాధ్యత, నా బాధ్యత. అది సేవ కాదు, నా బాధ్యత. అది తప్పకుండా చేద్దామని ఒక మంచి ఆలోచన కలిగింది. అందులో పుట్టినటువంటి ఆలోచనకు శ్రీకారమే ఈ యొక్క కార్యక్రమం. మా గ్రామానికి ప్రథమంగా పెద్ద ఎత్తున సేవ చేసి మా గ్రామాన్ని మంచిగా అలంకరించినటువంటి వ్యక్తుల్లో సాకలిగటప్ప మామ ఇస్ ద బెస్ట్ పర్సన్. అభినందించవచ్చు. వారు చేసినటువంటి స్ఫూర్తి వల్ల మాకు చాలా ఇన్స్పిరేషన్ దొరికింది. మా ఆంజనేయ స్వామి దేవాలయాన్ని చాలా గొప్పగా చేశారు సార్ వారు, ముంబైలో కాంట్రాక్టరు. ఇంకా ఈ గ్రామానికి చాలా చేయాలని నా మనసులో చాలా ఉంది. అమ్మవారు ఇప్పుడిప్పుడే జర చేతు తోడు కలుపుతుంది కాబట్టి ఇది మొదటిదని భావిస్తున్నాను. నిన్న అంగన్వాడీ కేంద్రంలో, ఎసివాడలో అంగన్వాడీ కేంద్రాన్ని కూడా మా పిల్లలు కొంచెం అంతా అనీజీగా ఉంది, అక్కడ మొత్తం క్లీన్ చేసి దాన్ని మంచిగా పెయింట్ అవి వేసి చేస్తున్నారు. పిచ్చివారంలో ఇంకెన్నో పనులు ఉన్నాయి. పిల్లలు చెప్పాను, ఎవరైనా ఒక పెద్ద మనిషి మనసున్న మహారాజు ముందుకొచ్చి, గురుదేవా నేను ఏదైనా ఒక 10 రూపాయలు సాయం చేస్తా అంటే, ఆ వచ్చిన 10 రూపాయలు 4 భాగాలుగా డివైడ్ చేస్తాం. పీఠం ఖర్చులకి, ఇటువంటి సేవలకు, అక్కడ జరిగే అన్నదానానికి, గోసేవకు, అలా వచ్చినటువంటి దాంట్లోనే ఇప్పుడు మన స్కూల్కు మనం ఈ సేవ చేస్తున్నాము. బిజ్వారం మొత్తం కూడా సిసి కెమెరాలు పెట్టించాలని కూడా ఒక సంకల్పం చేశాం, పిల్లలకు చెప్పాము. అలాగే మొత్తం ఇక్కడ ఎల్లమ్మవ కా నుంచి కింద పోలమ్మవ వరకు, టోపిసావ కా నుంచి కోట్ల మాసమ్మ వరకు మొత్తం వీధి లైట్లు మంచిగా, వీధి లైట్లు కూడా మొత్తం మనమే తీసుకుంటాం నాన్న, మనమే చెప్పిస్తామని పిల్లలతో మాట్లాడాను. అది కూడా చేస్తారు. ఇది ఒక్క గ్రామమే కాదు, ఇప్పుడు ఇందాక మీరందరూ ప్రతిపాదించారు మొత్తంపూర్, ఎరిగట్పల్లె, అసనంపల్లె అని చెప్పేసి. అమ్మవారు చల్లగా చూసి, మా ఊరు పడమట ఆంజనేయ స్వామి చల్లగా చూస్తే, పోలమ్మవ చల్లగా చూస్తే, అన్ని గ్రామాలకు కూడా ఈ పిచ్చారం ముందుండి కూడా సేవ చేస్తారు తప్పకుండా. ఈ సేవ పరాశ్రీ స్వామి చేసిండు, అంబాత్రయ క్షేత్రం చేసింది అనకుండా ఈ సేవ మొత్తం బిచ్చారంది. నేను చాలా సందర్భాల్లో, చాలా ప్రవచనాల్లో చెప్తుంటాను, ఒక గ్రామం కన్న తల్లి లాంటిది. ఆ ఊళ్ళో పుట్టిన వాళ్ళంతా ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళతోనే సమానం. వ్యక్తిగతమైనటువంటి గొడవలు ఏమన్నా అంతవరకే. ఈ బస్సుకు మొత్తం పూర్తి అధికారికం, ఇట్స్ మోరల్ డెడికేటెడ్ ఆఫ్ మా ఊరు పెద్ద మనుషులు, మా గ్రామ పెద్దలే సార్ దీనికి. నేను ఎక్కడో 90 నుంచి ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మా రాజప్పన్న కానీ, సుధాకర్ రెడ్డి నాయన మామ, నాగిరెడ్డి మామ, మా ఎంకప్ప అన్న, వాళ్ళందరూ మాకు ముందుండి ఎప్పుడు మాకు సపోర్ట్ చేశారు సార్ ప్రతి విషయంలో కూడా.
పెద్ద మనుషులు ఏమంటుంటే ఊరు పట్టో ఉత్తపట్టో ఉత్తపట్టో అన్న పెద్ద మనుషులు అన్నట్లుగా మాకు ఎప్పుడు కూడా సహాయం చేశారు. అలాగే ఆహారం తినేది నోటి బాధ్యత, కానీ నోటికి ఆహారం ఎక్కడ అవసరం పడుతుంది? కడుపులో అవసరం పడుతుంది. కడుపులో పడ్డటువంటి ఆహారం శరీరానికి అంత అవసరం పడ్డట్లని నేను కేవలం ఒక పాత్రధారిని మాత్రమే. కానీ ఈ ప్రధానమైనటువంటి యోజన కర్తవ్యం అంతా కూడా ఈ బస్సు మొత్తం కూడా బిజ్వారికే డెడికేట్ చేసేసాం మేము ఎప్పుడు. ఇంకా కూడా ఈ పాఠశాలలో ఇంకేమన్నా మౌలికమైనటువంటి మరమ్మతులు వసతులు ఏమన్నా ఉంటే కూడా మీరు పెద్దల దృష్టికి చెప్పండి, పెద్దలు మాకు చేరవేస్తారు. మేము అమ్మవారి ఆశీర్వాదంతో మాకు చేతనైన దాంట్లో అన్నింటిలో కూడా మేము కృషి చేస్తాం, భాగస్వామ్యం తీసుకుంటాం. ఇంకొక పెద్ద యోజన కూడా చేశాము. మనకు కృషి పరంపరలో సనాతన ధర్మంలో చెట్ల గురించి చాలా గొప్పగా చెప్పారు. ఒక పాఠశాలలో ఏ విధమైనటువంటి చెట్లు ఉంటే ఆ చెట్ల నుంచి వచ్చేటటువంటి ఎనర్జీ లెవెల్స్ వల్ల పిల్లల యొక్క గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుంది, ఆలోచన విధానం మారుతుందని చెప్పేసి వేదంలో రాశారు. ఆ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం. ఏమి చేసినా ఫస్ట్ విద్యారం నుంచే స్టార్ట్ కావాలి కాబట్టి ఇప్పుడు ఈ బస్సు కూడా ఫస్ట్ విద్యారంలోనే మనం ఇనాగ్రేషన్ చేస్తున్నాము. రేపు ఈ చెట్లు నాటి కార్యక్రమం కూడా మన పాఠశాలలోనే చేపడతాం సార్. మంచి మంచి చెట్లు తీసుకొచ్చి ఇక్కడ తర్వాత వేరే వేరే గ్రామాలలో కూడా పాఠశాలలో చేపడతాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 2 రోజులు